జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం మరొక ఆలయ దర్శనాన్ని చేసుకోబోతున్నాం. ఇదేనండి ఆ ఆలయం. ఈ ఆలయం ఎక్కడ ఉంది, మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను. ఇదేనండి ప్రసన్న రూపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి ఆలయం. నేను దర్శనానికి వచ్చాను, ఇప్పటిలాగే మీకు కూడా వీడియోలో షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆలయం వచ్చేసి సంకటమోచన హనుమాన్ మందిర్ అండి. ఈ ఆలయం మనకి పొన్నారి గ్రామానికి సమీపంలో ఉంటుంది. మనం ఆదిలాబాద్ నుంచి తలమడుగు వెళ్ళే రూట్లో ఉంటుందండి పొన్నారి గ్రామం. చాలా అందమైనటువంటి పరిసర ప్రాంతాల్లో ఈ ఆలయ నిర్మాణం అనేది జరిగింది. ఈ ఆలయం మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఉండటం వలన వచ్చి వెళ్ళేటటువంటి భక్తులకి చాలా అంటే చాలా సౌకర్యంగా ఉంటుందండి. చుట్టూ కూడా పచ్చని పొలాలతో ఉంటుంది ఈ ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా. లోపల కూడా చాలా రకాల మొక్కలు ఉన్నాయండి, అవి కూడా చూసేద్దాం. అంటే పళ్ళు, పూలు అన్ని రకాలతో కూడినటువంటి చెట్లు ఉన్నాయండి. మనకు పూజకు సంబంధించినటువంటి ప్రతి చెట్టు కూడా ఇక్కడ ఉంటుంది. మామూలుగా మనం కార్తీక మాసంలో దీపారాధన చేసుకునేటటువంటి ఉసిరి చెట్టు అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ ఉన్నటువంటి మందారం చెట్లు చాలా వెరైటీగా ఉన్నాయి. అన్ని రకాల చెట్లు ఉన్నాయని చెప్తున్నారు. మనం ఇంకా ఈ వీడియోలో చూసేద్దాం ఏమేమి చెట్లు ఉన్నాయని. ఇక్కడ చూడండి, ఇవి ముద్ద మల్లెలు అంటారంటండి ఆ చెట్లు. ఇంకా వాటి సీజన్ కాదు కాబట్టి ఇంకా పూలేమి రాలేదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కొబ్బరి చెట్లతో కూడుకొని ప్రతి చెట్టు అంటే పళ్ళు, పూలు, పూజలకి సంబంధించినటువంటి ప్రతి చెట్లు అయితే ఉన్నాయండి. ఈ ఆలయంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారు నిత్య పూజలు అందుకుంటారండి. ఇక్కడ మనకి ఈ ఆలయానికి కొంచెం పక్కన వచ్చేసి చిన్నగా శివాలయం ఉంటుందండి. శివలింగం ఉండి ఆ తర్వాత దాని ముందు నంది ఉంటుంది. ఆ ప్లేస్లో కూడా అభిషేకాలు అవి జరుగుతాయని చెప్తున్నారు. మనం అవన్నీ కూడా చూద్దాం ఈ వీడియోలో. ఇక ఇదంతా కూడా ఆ టెంపుల్ చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలండి. చాలా నీట్గా ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేది ఈ ఆలయంలో అయితే నెలకొంది. ఇదండి చిన్నగా మనం శివాలయం అని చెప్పుకున్నాం కదా ఆ ప్లేసు. ఇక్కడ హోమం గుండం కూడా ఉందండి. ఇక్కడ ఆంజనేయ స్వామి వారి అంటే హనుమాన్ జయంతి ఉంటుంది కదా, ఆ టైంలో శ్రీరామనవమి టైంలో ఇక్కడ యజ్ఞ యాగాదులు జరుగుతాయని చెప్తున్నారండి. ఇక్కడ పక్కన కూడా శివలింగం నందీశ్వరుడు ఉంటాడు. అక్కడ కూడా శివుడికి అభిషేకాలు అట్లాంటివన్నీ జరుగుతాయని చెప్తున్నారండి. ఇక్కడ కూడా ఇంకా 2 దేవతామూర్తులు ఉన్నాయి. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయండి ఈ మూర్తులు. కృష్ణశిలతో చేసిన మూర్తులు ఉన్నాయి. ఈ మూర్తులు కూడా నిత్య పూజలు అందుకుంటాయంటండి. మనం ఈ ఆలయానికి కొద్దిగా రైట్ సైడ్లో వెళ్ళినట్టయితే ఇక్కడ పూలు, పళ్ళ మొక్కలతో పాటు నేను చెప్పాను కదా పూజ చేసుకునేటటువంటి మొక్కలన్నీ కూడా ఉంటాయని. ఇక్కడ నేను చూపిస్తున్నానండి. చాలా పెద్ద ఉసిరి చెట్టు ఉందండి. ఇక్కడ కార్తీక మాసం అంతా కూడా ఈ చెట్టుకి పూజలు అనేవి జరిగాయంటే ఇక్కడ ముడుపుడు కూడా కడతారని చెప్తున్నారండి. మరి దాని డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా తెలియవు, బట్ వాళ్ళు ఏదైనా కోరిక కోరుకొని ఈ చెట్టుకు ముడుపునైతే కడతారంట. ముడుపు కట్టిన తర్వాత కంపల్సరీగా వాళ్ళ కోరికలు నెరవేరుతాయని చెప్తున్నారండి. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే రావి చెట్టు కింద చిన్నగా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి. అక్కడ కూడా ఉదయం సాయంత్రం పూజలు అనేవి జరుగుతాయంట. ఇక్కడ మేము వచ్చింది సాయంత్రం టైంలో అండి. ఇంకా దీపారాధన టైం అయ్యింది. ఇక్కడ ఒక తాతగారు ఉంటారండి, తనే ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ముందు దీపారాధన చేయటం, ఇదంతా క్లీన్ చేయటం చేస్తారంట. చూస్తున్నారు కదా, చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం గదా పెట్టేసి ఉంచారండి. ఈ రావి చెట్టు వచ్చేసి చాలా అంటే చాలా విశాలంగా ఉంది, చాలా పురాతనమైనదంట. ఇప్పుడు ఇక మనం ఆలయంలో కూడా వెళ్దాం. ఇదండి ముందుగా అయితే ధ్వజస్తంభం. మనం ఇక్కడ దర్శనం చేసుకొని ఆ తర్వాతే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది కదా. ఆలయం అయితే అత్యద్భుతంగా ఉందండి. సాయంత్రం టైం కదా, ఈ టైంలో ఆలయం పసిడి వర్ణంలో కనిపిస్తుంది.
ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అయితే ఈ ఆలయం అంతా కూడా ఉదయం సాయంత్రం 2 పూటలా ఇది క్లీన్ చేస్తారంట. మళ్ళీ దీపారాధన అనేది జరుగుతుందంటండి. ఇక్కడ చూస్తున్నారు కదా, శ్రీరామచంద్రమూర్తి పాదుకలు ఇక్కడ రాశారండి. శ్రీరామ్జీకే చరణ్ కమల్ అని. ఇవన్నీ కూడా నేను పంతులు గారిని అడిగాను. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ముందు వీడియోలో ఉన్నాయి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే ఇక్కడ మనకి గణేష్ మహారాజు ఉంటారు. వీళ్ళు ఇక్కడ ఆర్తి టైమింగ్స్ కూడా మెన్షన్ చేసి పెట్టారండి. కొత్త వాళ్ళు వచ్చినా కూడా ఈ టైమింగ్స్ అవి చూసుకోవచ్చు. ఇక చూస్తున్నారు కదా, పసిడి వర్ణంలో ప్రసన్నమైనటువంటి రూపంలో మనకు ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారండి. జై శ్రీరామ్ అండి. ఇవాళ మనం పొన్నారి గ్రామంలో ఉన్నటువంటి సంకటమోచన్ హనుమాన్ టెంపుల్లో ఉన్నాం. ఈ ఆలయ నిర్మాణం అనేది చాలా అత్యద్భుతంగా ఉందండి. లోపల ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారు కూడా ప్రసన్నమైన రూపంలో మనకు దర్శనమిస్తారు. ఇక్కడ పంతులు గారు ఉన్నారండి. ఆయనని అడిగి ఈ టెంపుల్ గురించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. పంతులు గారికి తెలుగు రాదు, హిందీలో చెప్తారండి. राम जय श्री राम। अभी यहाँ जो हनुमान जी का मूर्ति है, ये टेम्पल है, इसके बारे में आप पूरा डिटेल्स हमारे भक्तजनों को बता दीजिए पंतल जी। ये सन 2000 में स्थापित मूर्ति हुई और ये हमारे सेठ जी जो राजस्थान के हैं, यहाँ पर उनका व्यवसाय है, यहाँ पर निवास है, उन्हीं के द्वारा स्थापना किया गया। हमारे सेठ जी के जो पिताश्री थे वो भी हनुमान भक्त थे। उनका सारा परिवार, माटोलिया परिवार हनुमान भक्त है। उन्हीं की कृपा से मंदिर बनाए और एक मंदिर इनकी जन्मभूमि जहाँ राजस्थान में, वहाँ भी अन्नतैला बाबा के नाम से बहुत बड़ा मंदिर बना हुआ है। ये भक्त हैं, ये माटोलिया परिवार पूरा हनुमान भक्त है। इन्हीं की कृपा से लोग सब आनंद में है। मतलब वो जो ये टेम्पल बनवाया वो वहाँ से राजस्थान से यहाँ पर आके इधर ही है? हाँ, इधर ही है, इधर ही है। हाँ, इनका कारोबार है, इधर होटल है, दुकानें हैं, बहुत व्यवसाय, बड़े व्यवसाय है। सब लोग इनको जानते हैं, प्रतिष्ठित व्यक्ति हैं। ये जगह जो है, जगह भी उन्हीं का है, उन्हीं का है, उन्हीं का है, और टेम्पल भी उन्हीं का है। टेम्पल भी उन्हीं का है। मतलब हनुमान जी का दर्शन के लिए रोज आते भक्तजन? हाँ, भक्त लोग आते, शनिवार मंगलवार को ज्यादा रहता, लेकिन वैसे हमेशा भी पब्लिक बहुत दूर दूर से आते, अच्छे अच्छे लोग आते। एक सम्मान प्रतिष्ठित व्यक्ति भी यहाँ आते हैं, उनका सबका यहाँ से समस्या का समाधान होता, हनुमान करते सबका दुख दूर करते हो, निवारण करते हैं, ऐसा है। अभी जो हनुमान जयंती, श्री राम नवमी आते ना, उस टाइम पे इधर पूजा वगैरह? हनुमान जयंती को बहुत भीड़ रहती है इधर। जागरण प्रसाद भंडारा रहता, रात में जागरण रहते, प्रसाद भंडारा रहता। 10-25 हजार पब्लिक रहती। 10-25 हजार तक आते पब्लिक? हाँ, पब्लिक पहले बहुत आते थे, लेकिन क्या है कि अब हर जगह हो गया ना, हर जगह टेम्पल, तो इसके बाद से थोड़ा इधर उधर पब्लिक बटने लगा। नहीं, पहले बहुत भीड़, लेकिन अभी भी बहुत भीड़ रहता है, पूरा भर के रहते। अभी इस मंदिर का निर्माण होके कितने साल हुआ? करीब लगभग 25 साल हो गए, समझो 25 साल। ओके ओके। अभी यहाँ जो चरण पादुका है, ये चरण पादुका है जो भगवान राम जब चित्रकूट में, तो भरत मिलाप हुआ चित्रकूट में, उन्हीं में एक पत्थर पिघल गया, उन्हीं के भगवान राम के चरण, जब भरत और राम का मिलान हुआ, उनके प्रेम में पत्थर में निशान बन गए, वही चरण पादुका है। चरण पादुका है, मतलब ये बनवा के इधर प्रतिष्ठा किया। हाँ, तो ये निशान चित्रकूट से लागू हुआ। तो ये भगवान राम की इधर लिखा हुआ है। इधर మీరు ఇక్కడ చూడండి, శ్రీరామ్ జీ కే చరణ్ కమల్ అని రాసి పెట్టుందండి. మనకు పంతులు గారు చెప్తున్నారు ఇట్లాంటిదే చిత్రకూటులో కూడా ఉందంట. దాన్ని ఆ చిత్రకూటులో ఎట్లాంటిది అయితే ఉందో అట్లాంటిది కూడా ఇక్కడ మనకి మన భక్తజనులందరి కోసం ఇలా ప్రతిష్టాపన చేశారండి. అభి యహా జో గణపతి జీ కా మూర్తి హై, गणेश भगवान जी हैं, भगवान का है। ये सर्वश्रेष्ठ प्रथम वंदना वाले हैं, प्रथम पूजा करने वाले गणेश भगवान। ये अभिषेक वगैरह चलता है? हाँ, चलता है। देखो इधर भीड़ भाड़ रहता, थोड़ा इधर स्ट्रिक्ट है और नियम से
पूरा नियम नियम से पूजा वगैरह करते। हाँ, सब समय इसका निर्धारित है। उस हिसाब से नहीं हो पाता, लेकिन हर सोमवार को होता है। सोमवार को अभिषेक होता है। अभिषेक होता है, पूरा होता है। अभी उधर हनुमान जी के सामने एक छोटा सा मूर्ति हाँ, है। वो दोनों सिंदूर वाली हनुमान जी हैं। हाँ, नहीं, वो जो आगे जो रखा है एक, ये पीतल का मूर्ति है। बिल्कुल आगे जो रखा है वो ठाकुर जी हैं, कृष्ण भगवान का है। अच्छा, लड्डू गोपाल भी बोलते हैं। लड्डू गोपाल कई उनके नाम है। हाँ, ठीक है। और शंकर भगवान है, वो राम दरबार है, इधर से देखिए वो राम दरबार। ये मंदिर कोई ट्रस्ट का नहीं है, हमारे व्यक्तिगत सेठ लोगों का है। पूरा देखभाल इसकी इधर जो भी है समस्या का समाधान हमारे सेठ लोग ही करते। कोई बात। आप कहाँ के रहने वाले हैं? हम चित्रकूट से हैं। चित्रकूट मध्य प्रदेश में पड़ता है। जी, मध्य प्रदेश और यूपी का आधा है, उसमें बॉर्डर है। आपका नाम बताइए। कमल महाराज के नाम से जानते हैं। आप कितने साल से यहाँ पर है? 7-8 साल हो रहे हैं। 7-8 साल से, मतलब वहाँ से आके इधर ही रह रहे। पंडित जी, अभी ये जो निर्माण करवाया उनका नाम भी बता दीजिए हमें, भक्तजनों को। नाम बता रहे हैं। हमारे जो बड़े सेठ है उनका नाम है श्री वेगराज शर्मा जी। और जो बीच वाले सेंटर के हैं उनका नाम है श्री मूलचंद शर्मा जी। और छोटे सेठ जी हैं श्री ओम प्रकाश शर्मा जी। ఇప్పుడు మనకి ఇక్కడ పంతులు గారు చెప్తున్నట్టు ఈ టెంపుల్ నిర్మాణం కానీ ఇప్పుడు దీని మెయింటెనెన్స్ ఏదైనా ఉందనుకోండి, ఇప్పుడు పంతులు గారు ఏ పేర్లు అయితే చెప్పారో వాళ్ళే ఇవన్నీ కూడా చూసుకుంటున్నారంట. ఇదండి పొన్నారి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సంకటమోచన్ హనుమాన్ ఆలయం. మీరు కూడా ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకొని ఆ స్వామివారి కరుణా కటాక్షాలు పొందుతారని కోరుకుంటున్నాను. మీకైతే వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదములు. జై శ్రీరామ్.